రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉందని, త్వరలోనే పనిచేసిన వారికి పదవులు అందుతాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాం. ఇంకా ఎట్లా నష్టపోతామండి? దానికి సంబంధించిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ చేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్ణయాలు చేస్తుంది. నంబర్ 1. ఇక ఇసుక టెండర్లు అంటారా? ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లుంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు, పని లేక గాడిద పనులు తోముతూ ఉండేవాళ్ళు. ఇలా అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మాట్లాడు